ఓం సాయిరామ్. ఈరోజు సాయి బిడ్డలందరికీ కూడా రథ సప్తమి శుభాకాంక్షలు. మనందరికీ ఎంతో పవిత్రమైనటువంటి హిందూ పండుగలలో వ్రతాలు ఎన్నో ఉన్నాయి, కానీ వాటిల్లో విశేషమైనటువంటి మహత్యం కలిగినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి వ్రతం రథ సప్తమి వ్రతం. సూర్య భగవానునికి ఎంతో ప్రియమైన ఈ వ్రతం గురించి, దాని మహత్యం గురించి, ఎలా ఆచరించాలో కూడా మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చక్కగా చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి కథను ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ కథను జాగ్రత్తగా గనక వినండి, వింటే కనుక మీకే అర్థమవుతుంది. చాలా పవిత్రమైన ఈ రోజున ఈ కథను వినడంలో ఎంతో అదృష్టం, ఐశ్వర్యం దాగి ఉంది అని మనకు చక్కగా బాబావారు వివరంగా తెలియచేయడానికి మన ముందుకైతే వచ్చేసారు. మరి ఆ కథలో కొంత అంటే ప్రాచీన కాలంలోనంటండి, ధర్మరాజు మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజల క్షేమం గురించి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉండేవారంట. ఒక రోజున తన మార్గదర్శి అలాగే సర్వజ్ఞుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వద్ద కూర్చుని ఉండగా అప్పుడు అతని మనసులో ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న అనేది మొదలైంది. ఓ కేశవ, జగన్నాథ అని భక్తితో అడిగారంట. మీరు ఒకసారి నాతో చెప్పారు కదా, రథసప్తమి వ్రతాన్ని సరైనటువంటి విధానంతో ఆచరిస్తే గనక భూలోకంలో మనుష్యుడు చక్రవర్తి కావచ్చు, అది గొప్ప ఫలితం అవుతుంది. నిజంగానే ఎవరికైనా సరే లభించిందా? ఆ వ్రతం యొక్క మహిమ ఏంటి అని ఈ విధంగా ధర్మరాజు తన సందేహాన్ని చెప్పినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా బదులిచ్చారంట. ధర్మరాజా, పూర్వం కాంబోజ దేశంలో యశోవర్మ అనే గొప్ప చక్రవర్తి పరిపాలించేవారు. అతను వృద్ధాప్యంలో ఒక విచిత్రమైనటువంటి సమస్యను ఎదుర్కొన్నారు. ఆయన పుత్రులందరూ కూడా అనేక రోగాలతో బాధపడుతూ ఉన్నారు. వారికి ఏ వైద్యము కూడా చేసిన ఫలితం అనేది లభించలేదు. ఈ పరిస్థితుల్లో రాజు ఓ గొప్ప బ్రాహ్మణుని పిలిపించి, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, నా కుమారుడు ఈ రోగాలతో ఎందుకు బాధపడుతూ ఉన్నారు? ఈ కర్మ ఎందువల్ల వచ్చింది? నాకు వివరంగా తెలియచేయండి అని చెప్పి అడిగారు. ఆ మహాపండితుడైనటువంటి బ్రాహ్మణుడు మహారాజుతో ఇలా చెప్పారంట. ఓ రాజా, మీ కుమారులు పూర్వజన్మలో వైశ్య కులంలో జన్మించారు. అప్పుడు వారు చాలా లోబులుగా ఉండేవారు, చాలా పిసినారులుగా వ్యవహరించేవారు, ధనం కోసం అన్యాయాలు చేసేవారు, ఎవ్వరికీ కూడా ఏ దానము చేయలేదు. పూర్తి కథను తెలుసుకోండి మీరు. ఈరోజు ఇది విన్న తరువాత గొప్ప అదృష్టాన్ని పొందుతారు. మరి అన్యాయాలు చేసేవారు ఎవ్వరికీ కూడా వారికి ఉన్న ధనాన్ని ఏ పుణ్య కార్యానికి కూడా ఉపయోగించలేదు. మరి ఆ పాపకర్మల ఫలితమే ఈ రోగాలుగా ఈ జన్మలో అనుభవిస్తూ ఉన్నారు. కానీ మీరు మాత్రం చింతపడవద్దండి. ఒక పరిష్కారం అయితే ఉంది. రథ సప్తమి రోజున జరిగే వ్రతాన్ని మీ పుత్రుడు చూడాలి. ఆ వ్రతం చూసినంత మాత్రానే దాని మహత్యం వల్ల వారి సర్వ పాపాలు కూడా పోతాయి, రోగాలు తొలగిపోతాయి. మీ పుత్రులను తీసుకుని వచ్చి ఆ వ్రత వైభవాన్ని చూపించండి. ఇక మహారాజు ఆసక్తిగా అడిగారంట, అయ్యా, ఆ వ్రతం ఎలా చేయాలి? దాని విధి విధానాలు ఏంటి? దయచేసి నాకు వివరంగా చెప్పండి అని ప్రాధేయపడుతూ అడగగా ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఓ రాజా, ఏ వ్రతాన్ని చూసినంత మాత్రానే జడత్వం నశిస్తుందో అదే రథసప్తమి వ్రతం. ఈ వ్రతం అందరూ ఆచరించదగినది. మరి ఈ వ్రతం యొక్క ప్రభావం వలన సకల పాపాలు కూడా హరిస్తాయి. అలాగే ఏ ఒక్కరైనా ఈ వ్రతాన్ని చేస్తే కనుక వారికి చక్రవర్తిత్వం లభిస్తుంది. ఇప్పుడు ఆ వ్రత విధానాన్ని చెబుతూ ఉన్నాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పడం మొదలుపెట్టారు. షష్ఠి తిథి 6వ రోజు ప్రారంభ విధానం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి నాడు కనుక, అంటే రథసప్తమికి ఒక రోజు ముందు రోజు ఉదయాన్నే లేచి నేను రథసప్తమి వ్రతాన్ని ఆచరిస్తాను అని మనసులో స్థిరంగా నిర్ణయించుకున్నారు కదా. పవిత్రమైన నదిలో కానీ లేదా చెరువులో కానీ లేదా ఇంట్లో తెల్లని నువ్వులతో స్నానం చేసి అలాగే ఇలవేల్పుకు కులదేవతకు ఇష్టదేవతలకు నమస్కరించుకుని
పూజించుకోవాలి. ఆ తర్వాత సూర్య దేవాలయానికి వెళ్ళి భగవంతునికి పుష్పాలు, ధూపం, దీపంతో పూజించుకొని ఇంటికి వచ్చిన తర్వాత పంచయజ్ఞం చేసి అతిథులకు, సేవలకు, పిల్లలకు భోజనం పెట్టాలి. మూగ జీవులకు భోజనం పెట్టడం అన్నింటికంటే పుణ్యఫలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈరోజు కనుక మీరు చేయకూడనిది నూనె రాసుకోకూడదు. రాత్రి మాత్రం వేద పండితులైనటువంటి బ్రాహ్మణులను పిలిచి సూర్య భగవానుని యొక్క విగ్రహానికి లేదా సూర్య భగవానుడి యొక్క చిత్రానికి పూజ చేయాలి. ఇది ఆ షష్ఠి తిథి నాడు, అంటే రథసప్తమికి ఒక రోజు ముందు రోజు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు. ఆ రోజు రాత్రి మాత్రం ఖచ్చితంగా కటిక నేల మీద మాత్రమే నిద్రపోవాలి. ఈ విధమైనటువంటి పరుపులు కూడా ఉపయోగించకూడదు. ఇక సప్తమి తిథి 7వ రోజు, ఆ రోజునే మనం రథసప్తమిగా పిలుస్తాం. ఈరోజు ఉదయాన్నే అంటే చక్కగా ప్రాతకాలాన్నే లేచి, ఇక్కడ ప్రాతకాలము అంటే మన లెక్క ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల లోపు ఉండే కాలాన్ని ప్రాతకాలము అంటాము. ఆ సమయంలో లేచి చేతిలోకి నీళ్లు తీసుకుని, ఓ జగన్నాథుడా, నేను చేయబోతున్నటువంటి రథసప్తమి వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగేలా అనుగ్రహించండి అని ప్రార్థించి ఆ జలాన్ని కనుక తిరిగి నేలపైన విడిచిపెట్టాలి. ఇక నియమాల విషయానికి వస్తే మాత్రం ఉపవాసం ఉండాలి. అది కూడా నిరాహారంగా. అవసరమైతే మంచినీళ్ళు తీసుకోవచ్చు. బ్రాహ్మణులతో కలిసి నేలపైన మాత్రమే కూర్చోవాలి. అంటే నేలపైన మాత్రమే పడుకోవడం కానీ నిద్రపోవడం కానీ. ఇంద్రియాలను ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. రథ నిర్మాణము మరియు పూజా విషయానికి వస్తే దివ్యమైనటువంటి సూర్య రథాన్ని తయారు చేయాలి. దివ్య మాలలు, చిరుగంటలతో అలంకరించాలి. బంగారము లేదా వెండితో గుర్రాలను, సారథిని రథాన్ని తయారు చేయాలి. రత్నాలను, మనులతోనూ దాన్ని అలంకరించుకోవాలి. ఇక పూజా విధానం మధ్యాహ్న సమయంలో స్నానం చేసుకోవాలి. ఇంట్లో వస్త్ర మండపం మధ్యలో రథాన్ని స్థాపించాలి. కుంకుమ, సుగంధ ద్రవ్యాలు అలాగే పుష్పాలతోనూ పూజించుకోవాలి. రథాన్ని పువ్వులతో, దీపాలతో అలంకరించుకోవాలి. అగరు ధూపం వేయాలి. రథంలో ఉన్నటువంటి సూర్య భగవానునికి పూర్తి ఉపచారాలతో పూజ అనేది చేసుకోవాలి. ముఖ్యమైనటువంటి విషయం గుర్తుపెట్టుకో రాజా, ధనలోభం చేయకూడదు. ఈ పూజలో లోభంతో ఖర్చు మీద పొదుపు చేస్తే ఈ వ్రతం ఖచ్చితంగా వ్యర్థమైపోతుంది. పూజకు పెట్టే ప్రతి ఒక్క పైసా కూడా భగవంతునికి ఇస్తున్నట్లుగా భావించాలి. దీనిలో ఎటువంటి పిసినారితనాన్ని కూడా చూపించరాదు. మనసు కలతపడి అటువంటి పూజ కనుక చేస్తే ఎటువంటి ఫలితము రాదు. రథాన్ని, గుర్రాలను, సారథిని అలాగే సూర్య భగవానుని పూజించి ఈ విధంగా గనక స్తోత్రాన్ని చేయాలి. ఓం భాస్కర దివాకర ఆదిత్య మార్తాండ గ్రహదీప అపారనిదే జగద్రక్షక బోధభవన భూతేశ ఆర్తత్రాణ పరాయణ హర అచ్యుత విశ్వసంచార హే విష్ణు ఆదిభూతేశ ఆది మధ్యాంత భాస్కర. ఓ జగత్రతే భక్తి తక్కువగా ఉన్నా సరే కానీ, క్రియలు సరిగ్గా చేయలేకపోయినా సరే, నేను చేసినటువంటి పూజకు నీ సంపూర్ణ కటాక్షాన్ని చూపించు, నా పైన ప్రసాదించు అని చెప్పుకోవాలి. ఇక రాత్రి విధానానికి వస్తే రాత్రంతా మెలకువగా జాగరణ ఉండాలి. పురాణాలు వినాలి. మంగళ గీతాలు పాడాలి. మంగళ వాద్యాలతో పుణ్య కథలు వినడం వల్ల ఎంతో శుభప్రదం. తరువాత రథయాత్రకు బయలుదేరాలి. సూర్యుని మనసులో ధ్యానిస్తూ సగం మూసుకున్న కన్నులతో దర్శనం చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం ప్రాతకాలాన్నే స్నానం చేసుకోవాలి. బ్రాహ్మణులకు సంతృప్తిగా భోజనం పెట్టాలి. రత్న భూషణాలు, ధాన్యం, వస్త్రాలతో బ్రాహ్మణులను సంతోషపెట్టాలి. ఇలా చేస్తే కనుక అశ్వమేధయాగం ఫలితం అనేది తప్పక లభిస్తుంది. శక్తి కొద్దీ దానాన్ని చేయాలి. రథాన్ని పురోహితులకు, గురువులకు ఎర్రని వస్త్ర జంటతో దానం చేయాలి. ఈ విధంగా రథసప్తమి వ్రతాన్ని చేస్తే ఆ సూర్యభగవానుని యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. మహా తేజస్సును పొందుతారు.
బల పరాక్రమాలు వస్తాయి. విపుల భోగాలు అనుభవిస్తారు. రాజ్యం నిష్కటంకంగా ఉంటుంది. పుత్ర పౌత్రాదులు సమృద్ధిగా ఉంటారు. చివరకు సూర్యలోకాన్ని చేరుతారు. అక్కడ ఓ కల్పకాలం చక్రవర్తి పదవిని అనుభవిస్తారు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెప్పారు. ఆ గొప్ప బ్రాహ్మణుడు అన్ని విషయాలను వివరంగా చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయారు. రాజు యశోవర్మ ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లుగానే రథసప్తమి వ్రతాన్ని ఆచరించారు. వెంటనే అతని పుత్రుడు యొక్క అన్ని రోగాల నుండి కూడా వారు విముక్తులయ్యారు. సమస్త సౌఖ్యాలను అనుభవించారు. చివరికి వారు చక్రవర్తులుగా మారారు. ఈ కథను భక్తితో ఎవరు చదువుతారో, ఎవరు వింటారో వారికి ఆ సూర్య భగవానుడు సంతోషించి మంచి ధనధాన్య సంపదలు ఇస్తారు. మాఘమాసం సప్తమి రోజున బంగారంతో చేసిన సారథి గుర్రాలతో కూడినటువంటి శ్రేష్ఠ రథాన్ని ఎవరు దానం చేస్తారో వారు తప్పకుండా చక్రవర్తిత్వాన్ని పొందగలుగుతారు. ప్రియమైన భక్తులారా, రథ సప్తమి వ్రతం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. ఇది మన జీవితంలో సూర్య భగవానుని కృపను తెచ్చుకునే ఒక దివ్యమైనటువంటి మార్గం. ఈ వ్రతం ద్వారా మనకు శారీరక ఆరోగ్యం, మానసిక శాంతి, ఆర్థిక సమృద్ధి, ఆధ్యాత్మిక ఔన్నత్యం అన్నీ లభిస్తాయి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవలసింది, ఇక్కడ డబ్బుతో ఎటువంటి సంబంధము లేదు. కేవలం భక్తి శ్రద్ధలు ముఖ్యం. మన యొక్క స్థాయి దీనిలో ఏమాత్రము అవసరం లేదు. లోభం లేకుండా వ్రతాన్ని చేయండి. శక్తి కొలది చేస్తే చాలు. హృదయపూర్వకంగా చేయాలి. బ్రాహ్మణులకు, పేదలకు దానం చేయాలి. ఆ సూర్య భగవానుని యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని ప్రార్థిస్తూ ఓం సూర్యాయ నమః. ఇది రథసప్తమి రోజును గనక సంపూర్ణంగా గనక ఈ కథను విన్నట్లయితే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని విశేషాలతో ఈరోజు మీ అందరికీ కూడా అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను ఆ సాయినాథుడు ప్రసాదించాలని చెప్పి నేను కూడా ఈరోజు రథసప్తమి శుభాకాంక్షలు మీకు తెలియచేస్తూ ఆ బాబావారిని మరొక్కసారి వేడుకుంటూ అందరికీ కూడా రథసప్తమి రోజున కేవలం వ్రతం చేయడం వలన మాత్రమే కాదండి, వీలైతే ఆ సూర్య భగవానుని ఆరాధించడం వల్ల కూడా మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. మరి రథసప్తమి రోజున గనక ఆ సూర్య భగవానుని ఏ విధంగా ఆరాధించుకోవాలో అన్నటువంటి అన్ని విషయాలను కూడా మనం తెలుసుకున్నాం కదా. కామెంట్ సెక్షన్లో పించే చక్కగా మీరందరూ కూడా ఓం సూర్యాయ నమః అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆ సూర్య భగవానుని యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని, మన కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.